ప్రైజ్లాడ్ ప్రభైన యేసు నామములో అందరి కొందనంలో ఇది దేవుని వాక్యం నుంచి కీర్తనలు 103వ అధ్యాయము 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ప్రియులారా, ఈ మాట మనం చాలాసార్లు చదువుకుంటాం. దేవుని యొక్క మహా కనికరము, కృప, ప్రేమ మనం చూడగలుగుతున్నాం. ఏమంటున్నాడు? తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్టు అని రాయబడ్డది. అంటే దేవుని ప్రేమ ఎవ్వరికీ అర్థం కాదు. అంత ఉన్నతమైంది. ఆ ప్రేమ గురించి ఎవరు వర్ణించలేరు. ఆ ప్రేమను ఎవరు వివరించజాలరు. ఎంత పెద్ద జ్ఞానవంతులైనా, కవీశ్వరులైనా, ఎంత రచయితలైనా వివరించలేరు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, భూమి మీద ఉన్న మనకు ఉన్నతంగా ఉన్న ప్రేమ ఎవరిది అని ఆలోచన చేస్తే తండ్రిది, తల్లిది అంటారు కదా. అయితే దేవుడు కూడా ఏమంటాడంటే, వారి వల్లనే, వారికంటే ఎక్కువనే అని చెప్తాడు. ఇంకా యెషయా గ్రంథం 46:4వ వచనంలో ఏముంది? 46:4 పసితనం మొదలుకొని ముదిం వరకు నేను ఎత్తుకొని వాడని నేనే అంటాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా, వారు మరుస్తారు కానీ నేను మరవను అంటాడు. అంటే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఎక్కువైందని మనం అంటే, దానికి మించిన ప్రేమ నాది అని అంటాడు. అయితే తల్లిదండ్రుల మీద మనం భక్తి ఏం కనపరచము, కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఈ దేవుడు? తన యందు భయభక్తులు గల వారి ఎడల అంటున్నాడు. మనకు దేవుడు అంటే భయము ఉందా, భక్తి ఉందా అనేది మన జీవితంలో చూసుకోవాలి. ఎందుకంటే ఆయన భయంకరుడైన దేవుడు, దహించు అగ్ని, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు. ఆయన స్థానం అది. అయితే ఆయనకు భయపడాలి మనం. ఆయన ఔన్నత్యానికి, ఆయన మహిమకు మనం భయపడవరం. అదే సమయంలో భక్తి ఉండాలి. ఆయన అంటే మనకు ఎంతవరకు భక్తి ఉంది? యోహాను భక్తుడు అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది అని చెప్పినాడు. మన జీవితంలో కూడా మనము ఆయనను హెచ్చించే స్థానంలో ఉండాలి. ఎందుకంటే మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి మన పాపముల నుంచి ఆయన మనల్ని విడిపించడానికి తన ప్రాణమును ధారగా పోస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథంలో 53:12 ఏలయనగా అతడు మన కొరకు తన ప్రాణమును ధారపోసెను అని రాయబడింది. ప్రియులారా, ఆ గొప్ప ప్రేమను మనం ఎరిగిన వారమై మనం ఏం చేయాలంటే, తన యందు భయభక్తులు నిలిపి తన్ను మహిమపరిచేవారమై ఉండాలి. తనకు ఇవ్వవలసిన మర్యాద, గౌరవం మన జీవితాల్లో ఉండాలి. అంటే ఏదో మందిరానికి వెళ్ళినప్పుడే కాదు, కానీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయనను మహిమపరిచే స్థితి, ఆయనను హెచ్చించే స్థితి కానివ్వండి, మన మాటలు, మన వస్త్రధారణ, మన యొక్క వైఖరి ఆ యేసు ప్రభును బయటికి చూపించేదిగా ఉండాలి. మనల్ని చూసిన వాళ్ళు అనుకోవాలి, అరే వీళ్ళ మాట ప్రత్యేకంగా ఉంది అని యేసు ప్రభును అంగీకరించిన వారు, యేసు ప్రభును అనుసరించిన వారు వీరు క్రైస్తవులు అని చెప్పే స్థితిలో మన నడక ఉండేటట్టు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమంటారంటే, ఆయన జాలిపడును అంటున్నాడు. ఆయన జాలిపడును. మనం ఈ లోకంలో ఉంటే, మనం కష్టంలో పోతే, ఇబ్బందులు పోతే ఎవరు మనల్ని పట్టించుకోరు, కానీ ఆయన జాలిపడే దేవుడై ఉన్నాడు. ఈ గొప్ప ప్రేమ మనకు అవసరమై ఉంది. ఈ ప్రేమ లేకపోతే మనల్ని ఎవ్వరు భద్రపరచడం లేరు. ఈ పాప లోకంలో ఆ నిత్య నాశనం నుంచి విడిపించేటోళ్ళు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. కాబట్టి ఆయన యందు భయభక్తులు, ఇవి ఏమి డబ్బు ఖర్చు పెడితే వచ్చేటివి కాదు, మన హృదయంలో ఉండేటివి. మనం భయము, భక్తి, దీనికి ఎట్లాంటి ఖర్చు అయితే లేదు. ఆయన అయితే నన్ను విమోచించడానికి గొప్ప క్రయం చెల్లించినాడు ఆ శిలువ మీద. కీర్తన 79:9 వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నిటికీ తీరకట్టున్నది. అంత గొప్ప వెల మన పాపం గురించి ఆయన చెల్లించినాడు. కాబట్టి మన జీవితాలు సరి చేసుకొని ఆయన ఎదుట మనం భయభక్తుల్లో ఉందాం. దేవుడి మాట దీవించిన ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం. నీ యందు భయభక్తులు నిలిపి మనల్ని సరి చేసుకొని ఉండగలిగే కృపణీయం యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.